ప్రతి ఉదయం దేవుని వాగ్దానం అనే కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తుంటున్నాను. ఈ ఉదయకాల సమయంలో దేవుడు మన కొరకు ఏర్పాటు చేసినటువంటి వాక్య భాగము అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 10వ అధ్యాయము 13వ వచనం చివరి భాగాన్ని ధ్యానించుకుందాం. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 10వ అధ్యాయము 13వ వచనం చివరి భాగాన్ని ధ్యానించుకుందాం. సహింపగలుగుటకు ఆయన శోధనతో కూడా తప్పించుకుని మార్గమును కలుగజేయును. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మనకిస్తున్నటువంటి వాగ్దానము, సహింపగలుగుటకు ఆయన శోధనతో కూడా తప్పించుకుని మార్గమును కలుగజేయును. ఈ యొక్క వాగ్దానాన్ని దేవుడు మనకును మన కుటుంబాలకును ఆశీర్వాదకరముగా మార్చునుగాక. మరి సాధారణంగా మనుషులకు కలుగు శోధన తప్ప మరి ఏది మీకు సంభవింపలేదు. దేవుడు నమ్మదగినటువంటి వాడు. మీరు సహింపగలిగినంతటి కంటే ఎక్కువగా ఆయన మిమ్మను శోధింపబడనీయుడు. మరి ఈ యొక్క మాటల్లో ఆత్మీయ సత్యాలను మనం గమనించినట్లయితే అపోస్తలుడైన పౌలు ఆ కొరింథీలో ఉన్నటువంటి సంఘానికి, విశ్వాసులకు ఈ యొక్క పత్రికను రాస్తూ ఈ యొక్క మాటలను మాట్లాడుతూ ఉంటున్నాడు. కొన్ని సందర్భాల్లో మనుషులకు సాధారణంగా శోధనలు, సమస్యలు, కష్టాలు ఎదురవుతుంటున్నాయి. అది సాధారణమైనటువంటి శోధనలు తప్ప మరి ఏది కాదు. దేవుడు శోధించేటువంటి దేవుడు కాదు. ఎందుకనగా ఆయన ప్రేమించేటువంటి దేవుడు. శోధనలో చిక్కుకోకుండా శోధనలో నుండి తప్పించేటువంటి దేవుడు మన దేవుడు. మరి పౌలు జీవితంలో కూడా అనేక శోధనలు ఎదురైనాయి. అయితే శోధన అన్నింటిలో నుండి కూడా పౌలును దేవుడు తప్పించాడు. బైబిల్ గ్రంథంలో మనం గమనించినట్లయితే యోబుకు శోధనలు వచ్చాయి, శ్రమలు వచ్చాయి, బాధలు వచ్చాయి. అయినా కూడా ఎక్కడ కూడా దేవుని నుండి మరి దూరం అవ్వలేదు. మన జీవితాల్లో కొన్ని సందర్భాల్లో శోధనలు ఎదురవుతూ ఉంటున్నాయి. అయితే ఆ శోధనలు వచ్చినప్పుడు మనము వాటిని ధైర్యంగా ఎదుర్కొని నిలబడుతూ ఉంటున్నామా? మరి బైబిల్ వాక్యంలో మనం గమనించినట్లయితే శోధన సహించేవాడు ధన్యుడు అని దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తూ ఉంటున్నాం. మనకు శోధనలు వచ్చేదానికి మన విశ్వాసాన్ని పరీక్షించుటకే కానీ ఆ శోధనలో నుండి మనల్ని ఇంకా బలంగా మరి శోధించేదానికి మాత్రం కాదు. అందుకే అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, సాధారణంగా మనుషులకు కలుగు శోధన తప్ప మరి ఏది మీకు సంభవించలేదు అని ఆ విశ్వాసులకు అంటున్నాడు. అదే రీతిగా మన ఆత్మీయ జీవితంలో, మన కుటుంబ జీవితంలో సాధారణమైనటువంటి శోధనలు తప్ప మరి ఏది కూడా మనకు సంభవించు. అయితే మనం నమ్ముకున్నటువంటి దేవుడు నమ్మదగినటువంటి దేవుడు కాబట్టి ఆ శోధనలో నుండి తప్పించేదానికి, మనల్ని రక్షించేదానికి సామర్థ్యం కలిగినటువంటి దేవుడు మనకు తోడుగా ఉంటున్నాడని ఈ కొద్ది మాటల ద్వారా నేను హెచ్చరిక చేస్తుంటున్నాను. దేవుడి యొక్క మాటలను మరెక్కువగా మీకును, మీ కుటుంబాలకును ఆశీర్వాదకరముగాను, దీవెనకరముగాను మార్చినగాక. ఆమేన్.